తెలుగు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్న వారు శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ ఏసీ అండ్ నాన్ ఏసీ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండ్ క్యాటరింగ్, పెంచలకోన, రావూరు మండలం. ప్రొపరేటర్ శ్రీ అండ్ శ్రీమతి పోతల ప్రసాద్, అమరావతి. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలు మీకు తెలుపుతున్న వారు ప్రొపరేటర్ శ్రీ అండ్ శ్రీమతి పోతల ప్రసాద్, అమరావతి. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ ఏసీ అండ్ నాన్ ఏసీ హోటల్ ప్యూర్ వెజిటేరియన్. మా ప్రత్యేకత సంప్రదించండి. శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ ఏసీ అండ్ నాన్ ఏసీ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండ్ క్యాటరింగ్, పెంచలకోన, రావూరు మండలం. ప్రొపరేటర్ శ్రీ అండ్ శ్రీమతి పోతల ప్రసాద్, అమరావతి. యతోనంత శక్తేరనంతాశ్చ జీవా యతో నిర్గుణాద మహోదరాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహోత్కటాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మొదటి పూజ గణపతికే ఎందుకు చెయ్యాలి? ఈ విషయానికి సంబంధించి 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకానొక సందర్భంలో దేవతల మధ్య ఒక వివాదం తలెత్తింది. పూజ, యజ్ఞ, యాగాదులలో సర్వప్రథమంగా ఏ దేవతను పూజించాలి అని చర్చించారు. ఎంతకూ ఒక నిర్ణయానికి రాలేక పితామహుడైన బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు, ఎవరు భూప్రదక్షిణం పూర్తి చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి అన్ని కార్యాలలో ప్రథమ పూజ జరుగుతుంది అని నిర్ణయించారు. దేవతలందరూ తమ తమ వాహనాలెక్కి భూప్రదక్షిణకే వెళ్లారు. గణపతి ఆలోచనలో పడ్డాడు. తన వాహనమేమో ఎలుక, శరీరం స్థూలం. ఇలా భూప్రదక్షిణం చేయడానికి వెళ్లడం నేను ఖచ్చితంగా ఓడిపోవడమే. ఏం చెయ్యాలా అని ఆలోచించగా తన మేధాశక్తితో ఒక ఉపాయం ఆలోచించాడు. నేరుగా కైలాస పర్వతం చేరుకున్నాడు. తల్లిదండ్రులైన ఉమామహేశ్వర్లకు నమస్కరించి వారిద్దరికీ 7 మార్లు ప్రదక్షిణ చేశాడు. మళ్లీ నమస్కరించి బ్రహ్మలోకం చేరుకున్నాడు. దేవతలందరూ భూప్రదక్షిణం చేసి బ్రహ్మలోకం చేరేటప్పటికి అక్కడ ముందుగానే గణపతి చేరుకునున్నాడు. అందరికంటే ప్రథమంగా గణేశునికే పూజ జరగాలి. ఎందుకంటే అతడు సమస్త బ్రహ్మాండానికి 7 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దేవతలు ఇదెలా సంభవం అని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు, తల్లి పృథ్వీ స్వరూపం, తండ్రి నారాయణ స్వరూపం, నారాయణను స్వరూపమే సమస్త బ్రహ్మాండాలు. గణేశుడు తన తల్లిదండ్రులకి 7 మార్లు ప్రదక్షిణ చేశాడు అని వివరించాడు. అందరూ గణపతికి నమస్కరించారు. తల్లిదండ్రులపై అంతటి భక్తి కలిగి ఉండటం వల్ల గణపతి దేవశ్రేష్ఠుడు, ప్రథమ పూజ్యుడయ్యాడు. ఇంకొక కథానుసారం ఏమిటంటే, గణపతి నారదుని సలహాను అనుసరించి భూమిపై రామనామం రాసి దానికి ప్రదక్షిణ చేశాడు. అలా ఆయన దేవతల్లో ప్రథమ పూజ్యుడయ్యాడు. ఏ కార్యం మొదలుపెట్టినా సాధకునికి విఘ్నభీతి ఉంటుంది. మొదట గణపతిని పూజించడంతో ఆ భయం తీరి తన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందన్న విశ్వాసం కలుగుతుంది. లక్ష్మీ పూజ చెయ్యాలన్నా ముందుగా గణపతి పూజ చేయాల్సిందే. గణపతి సమస్త విద్యలకు, బుద్ధికి అధిపతి. లక్ష్మీదేవితో ఉన్న గణపతిని పూజించడంలోని ఉద్దేశం ధనప్రాప్తితో బాటు దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి కూడా లభించాలని. నిజానికి ఊరికే ధనం సంపాదించి ఏం లాభం? సద్వినియోగం చేయగలిగిన ఆలోచన ఉంటేనే అది సార్థకం. పరబ్రహ్మ ఒక్కడైనా త్రిమూర్తులుగా మనం గుర్తిస్తాం. అలాగే 33 కోట్ల దేవతలున్నా గణపతి స్థానం విశేషమైంది. ఏ శాస్త్రీయ కార్యక్రమమైనా, లౌకికమైన పూజాదులైనా సర్వప్రథమంగా పూజలందుకునే గౌరవం గణపతికే దక్కుతుంది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారెవరైనా వ్యక్తిగతంగా కాని సమిష్టిగా కాని వినాయక పూజ చేయకుండా ఉండదు. యతోనంత శక్తేరనంతాశ్చ జీవా యతో నిర్గుణాద ప్రమేయా గుణాస్తి. యతోనంత శక్తేరనంతాశ్చ జీవా యతో నిర్గుణాద ప్రమేయ
प्रमेया गुणास्ते यतो भाति सर्वं त्रिधा भेदभिन्नं सदा तं गणेशं नमामो भजाम यतो भाति सर्वं त्रिधा